కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన అందరికీ ధనవంతరాలు. గురువు గారికి కోటి కృతజ్ఞతలు. నేను కోయిట్లో పనిచేస్తూ ఉన్నాను. నేను 2 సంవత్సరాల పనిచేస్తూ ఉన్నాను. గురువు గారిది వాట్సాప్లో అన్నీ వస్తూ ఉన్నాయి. రోజు చూస్తే కొంచెం మెరుకులు జరుగుతూ ఉంది. 369 వచ్చింది. నాకు పని ఈరోజు కష్టంగా సులువుగా ఉండాలన్నా సులువుగా ఉంటా ఉన్నింది. ఇంకా అమ్మకు ఆరోగ్యం బాగలేక ఎయిర్పోర్ట్కి వచ్చినా నేను వచ్చిన తర్వాత కొంచెం సీడరీలో పేరు కొంచెం మిస్ అయ్యి ఉండేది. పాస్పోర్ట్లో కరెక్ట్గా ఉంది. నువ్వు పోలేవనేసి అన్నారు. ఎయిర్పోర్ట్లోకి వచ్చి రిటర్న్ పోయినాను. మళ్ళీ సార్కి తెల్లారితో ఫోన్ చేసి ఉన్నాను. మళ్ళీ మధ్యాహ్నము మా నీకేం కాదు, నువ్వు లక్ష్యంగా వచ్చేస్తావు, నా క్లాస్కి ఎంటర్ అవ్వమ్మా అనేసి అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఇండియా నుంచే నాకు ఎయిర్ ఇండియా టికెట్ పంపించినారు. ఆ రోజు నైట్ నిలిచిపోయిన ఎయిర్పోర్ట్కి వచ్చి రిటర్న్ వచ్చి మళ్ళీ తర్వాత కోవిడ్ వాళ్ళు కూడా నన్ను వచ్చి దగ్గరికి వచ్చి ఫ్లైట్ దగ్గరికి వచ్చి ఎక్కించినారు. సార్ కూడా నువ్వు వచ్చేస్తావమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, వచ్చి చేరుతో వచ్చి నా క్లాస్కి ఎంటర్ అన్నాడు. మొన్న 4వ నెల లాస్ట్లోనే నేను ఇక్కడికి ఇండియాకి వచ్చినాను. నాకు అన్నీ జరుగుతున్నాయి సార్. కొంచెము ఫస్ట్ 369 వచ్చింది కోవిడ్లో ఉండగా ఆ డబ్బులు. మళ్ళీ 786 వచ్చింది, 888 వచ్చింది. మా అమ్మ ఎప్పుడన్నా పిల్లకాయలకి ఏదైనా తీసేయని డబ్బులు 1 దినాలు ఇచ్చేది 5 దినాలుగా ఇస్తా వచ్చింది ఆమె. నాకు అన్ని సార్ వీడియోలు చూసినాక అన్నీ కొంచెం మంచి జరిగి ఈరోజు ఫస్ట్ క్లాస్కి వచ్చి నాకు ఇల్లు అనేది లేదు. నేను ఇంక ఇల్లు కట్టుకొని నా కాళ్ళ వల్ల నా పెద్ద కొడుకు కొంచెం ముందుకు బానిస అయిపోయినాడు. 2 ఆడపిల్లకాయలు. ఆ పిల్లగాడిని తొడుకోరావాలంటే ఈరోజు రాలేకపోయినాడు. ఆయన మత్తులో ఉండిపోయినాడు. ఈసారి క్లాసుకి నేను తీసుకొని వస్తాను. ఇక్కడ వచ్చిన అందరూ ధనవంతులు, కోటీశ్వరులు. లైట్లకి కృతజ్ఞతలు, కుర్చీలకి కృతజ్ఞతలు, గురువు గారికి కోటి కృతజ్ఞతలు. క్లాస్ బాగుంది సార్, చాలా బాగుంది. ఈసారి వచ్చినప్పుడు నేను ధనవంతులుగా కోటీశ్వరులుగా వస్తాను. నేను ఇల్లు కట్టుకొని ఏదో నేను వస్తాను. ఇక్కడ వచ్చేసిన కోటీశ్వరులకు, అదృష్టవంతరాలకు నా కృతజ్ఞతలు. గురువు గారికి నా కృతజ్ఞతలు. ఇక్కడ ఫుడ్ హోటళ్ళు అంతా చాలా బాగుంది. అందరికీ కృతజ్ఞతలు. నాకు ఫస్ట్ సక్సెస్ ఏమైందంటే సార్, మా అక్క గురించి అప్రమేషన్ చేసినాం సార్ మేము. ఎందుకోసం అంటే ఆమె కొంచెం మనీ ప్రాబ్లంలో ఎక్కువ ఉండింది. అందువల్ల చేసినాం. 10 డేస్లో 10 lakhs అడ్జస్ట్ అయింది సార్. సూపర్ 10 రోజుల్లో 10 లక్షలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందువల్ల చేసినాం సార్. మళ్ళీ ఇంకోటి వచ్చి మా ఆయనకి జాబ్ గురించి చేసినాం సార్. ఆ జాబ్ వెళ్ళిపోయింది. మళ్ళీ నేను అప్రమేషన్ చేసి నాకు ఆ జాబే కావాలని మా ఆయనకి, అది వెళ్ళిపోయిన జాబ్ మళ్ళీ 10 రోజులకు వాళ్ళే ఫోన్ చేసి జాబ్ కన్ఫర్మ్ అయింది అని చెప్పినారు సార్. ఇంకొక జాబ్ గురించి కూడా అట్లే చేసినాం సార్. అది కూడా సక్సెస్ అయింది సార్. సూపర్ వెరీ గుడ్. వల్ల నేను అప్రమేషన్లు చేస్తాను. నేను చాలా అంటే చాలా డబ్బుల పరంగా చాలా సఫర్ సార్. నాది 40 లక్షలు ఉంది సార్ అప్పు. కానీ అప్పుడైతే నేను ఏడుస్తున్నాను, నేను ఇంకా చచ్చిపోయే స్టేజ్కి కూడా వెళ్ళిపోయినాను సార్. కానీ అప్పుడు నీ వీడియోలు చూసి అప్రమేషన్లు చేసినాను సార్. ఇప్పుడు అంత డబ్బున్నా నాకు ఒక ధైర్యం వచ్చింది సార్. ఎలాగైనా తీరుస్తాను, ఎలాగైనా సాధిస్తాను సార్. నేను ఎలాగైనా కోటీశ్వరాలు అవుతాను సార్. వెరీ గుడ్, సూపర్. అదే సార్, నిన్న ఒకటి సక్సెస్ అది షాప్ వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేకి పోయినాం సార్. అది వాళ్ళు ఒప్పుకోలేదు సార్. అది కొంచెం గొడవల్లో ఉంటే వాళ్ళే వచ్చి మళ్ళీ ఇప్పుడు 1.5 లక్ష ఇచ్చేసిపోయినారు సార్. అందుకు క్లాస్ చాలా బాగుంది సార్. మీ క్లాస్ ఎలా అంటే వింటా ఉంటే వినే కొద్దీ ఎనర్జీ వస్తుంది సార్. ఎలాగైనా సాధిస్తాము అని ఒక ఎనర్జీ సార్. అంతే సార్. సార్ ఏదైనా చిటికలో సాధిగాలి సార్. థ్యాంక్ యూ సార్. ఈ కోటీశ్వరులకి నా కృతజ్ఞతలు. అలాగే గురువు గారికి నా చక్కటి కృతజ్ఞతలు. నేను 3 సార్లు ఈ క్లాస్ చదవడానికి ప్రయత్నించాను. 3 సార్లు ఫెయిల్యూర్ అయ్యాను కొన్ని కారణాల వల్ల. అంటే మనీ ప్రాబ్లం వల్ల, లేకపోతే హెల్త్ ప్రాబ్లం. ఇది 4వసారి గట్టిగా ట్రై చేశాను, వచ్చాను సార్ క్లాస్కి. చాలా సంతోషంగా ఉంది. సార్ వీడియోలు చూసి నేను చాలా అప్రమేషన్ చేశాను. ఎక్కువ చేసినది వచ్చేసి 5x55 ఎల్లో పేపర్ చేశాను సార్. దాదాపుగా ఇంత కట్ట ఉంది నా దగ్గర. దానివల్ల నాకు ఈ మంత్లో కొంచెం పాజిటివ్గా కొన్ని జరిగే అవకాశాలు ఎక్కువ అని చూపిస్తున్నాయి సార్. నేను తిరుపతిలో హౌస్ కనుక్కోవాలని చాలా ట్రై చేస్తున్నా. దానికోసం ఈ అప్రిమేషన్ చేయడం వల్ల పాజిటివ్ థింక్ వస్తుంది సార్. ఈ మంత్లో మ్యాక్సిమం అయిపోవచ్చు.
అది కావడానికి మీ ఆశీర్వాదం కావాలి సార్ ఖచ్చితంగా. అదే నేను గురువుగారు చెప్పిన ప్రకారంగా దాదాపు ఒక 200 రోజులు కరెక్ట్గా 3:45 అంటే 3:45కి లేయాల్సిందే వితౌట్ అలారం. అది అలా జరుగుతుందంటే సార్ గారి యొక్క ఆశీస్సులు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ లైట్లకి అందరికీ కృతజ్ఞతలు, పాదాభివందనాలు. ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరు కోటీశ్వరులకు ధనవంతులకు కృతజ్ఞతలు. గురువుగారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, గురువుగారి సతీమణి అమ్మగారికి కృతజ్ఞతలు. గురువు గారు 6 గురువుల్లోనే శక్తి కాక 7వ గురువు ఫుల్ శక్తి సాధించిన ఆ గురువు యొక్క శక్తితో 8వ గురువుగా తయారైన మన విశ్వమణిబాబు సద్గురు గురుస్వామిగా మనకి ఇప్పుడు మన ముందు నిల్చున్న ఆ గురువు గారికి ప్రత్యేక శతకోటి వందనాలు. నేను ఒకటే కోరుకున్నాను, ఏదైనా ఒకటి సాధించాలని కోరుకున్నాను. గురువుగారి దగ్గర 6 నెల 10వ తేదీ 2014 సంవత్సరంలో వచ్చి విజయవాడలో క్లాసులు కలిచాను. పోయిన తర్వాత మర్రి చెట్ల దగ్గర పోయి చూసి రమ్మని చెప్పినారు. ఆ కోరిక మనం ఎంత దూరం ఎందుకు వెళ్ళాలి, మనం ఇంటికాడ ఎందుకు రాదనే ఆలోచనతో నేను ఆలోచన చేశాను. 3 చెట్లు ఒకే విధంగా మా ఇంటి ముందు నిలిచినాయి. సార్ గారు కూడా చెప్పాను, గురువుగారికి కూడా తీయమని చెప్పారు. ఇప్పటికి కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మాకు, మా భార్య వారికి. వాళ్ళు అందరూ మంత్రాల దగ్గర అందరి దగ్గర వెళ్ళినా కూడా వాళ్ళు ఒకటే అంటున్నారు, అది సృష్టించిన సృష్టి కాదు వాళ్ళు, అది అది తీయకూడదు అని చెప్పి అన్న కూడా వీళ్ళు తీయాలని పట్టుదలతో ఉన్నారు. రావి చెట్టు మాత్రం 10 అడుగుల పైన వచ్చేసినాయి. అసలు ఎవరికి కూడా అంత చిక్కట్లేదు ఆ చెట్టు కూడా. అసలు ఆ మహిమలతోటి ఇంకా మాకు బాగా అభివృద్ధి చెందాలని ఆలోచనలు. మిగతావన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మా చెల్లెలకి కొంచెం ఏదో పాము కరిస్తే నేను ఇంటికాడ నుంచి అప్రమేషన్ చేస్తే లేవలేని వాళ్ళు కూడా లేచి 3వ రోజే బెడ్ మార్చి మళ్ళీ ఇంటికి వచ్చేసారు. ఇంకొకటి మా రెండో అత్తమ్మకి కాలు చేతులు పడిపోయిందని చెప్పేసి ఫోన్ చేశారు. హాస్పిటల్ మాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ రోజు అయిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేశారు. ఏం కాదులేని చెప్పాను. తర్వాత 3వ రోజుకు ఏమో మళ్ళీ బెడ్ మార్చి మళ్ళీ 6 రోజుల తర్వాత మళ్ళీ 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చేసారు. కానీ కొంచెం నడుస్తూ ఉన్నారు. ఇంకా బాగా కోలుకోవాలని ఆలోచనతో గురువుగారు కొంచెం ఆచరణ చేయాలని ఆలోచన చేస్తున్నాము. మా ఇంట్లో వాళ్ళకి పచ్చివాతం వచ్చినట్లు తగిలింది. అది కూడా గురువుగారికి చెప్పాను. అవి కూడా మేము అప్రమేయం చేశాను. అది కూడా ఏమి లేకుండా మొత్తం బాగానే ఉంది. ఒంగోలు క్లాస్కి నేను వస్తే అది డబ్బులు లేకుండానే వచ్చాను. అసలు గురువు ఎట్లా శిక్ష చూద్దామని టెస్ట్ చేద్దామని, గురుగారు ఇస్తారా ఎవరని టెస్ట్ చేద్దామని వచ్చాను. కానీ నాకు ఏం అందలేదు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి మధ్య దాకా ఉండి ఆ గురుగారితో కూడా మాట్లాడాను. ఆ రోజు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జ్వరాలు జలుబు మొత్తం వచ్చేసినాయి. అటు అడుగు పెట్టడంతో వెనక్కి ఇంకా అప్పుడు మళ్ళీ లేదు, మళ్ళీ రావాలని పట్టుదల పెడితే ఇప్పుడు దాకా నాకు రావడానికి కుదరట్లేదు. మనీ ప్రాబ్లం అయ్యి ఇంట్లో అన్ని సమస్యలు అయ్యి నాకు రావడానికి కుదరక ఈరోజు ఎవరికి కూడా చెప్పకుండా నేను ఇప్పుడు కూడా నేను 2 గంటలు లేచి 2:30కి 3 గంటలు కంపల్సరీ లేచేస్తాను. మళ్ళీ పూజలు అన్నీ చేసుకొని మనం ఎప్పుడులాగా ఉంటాను. రేపు కంటిన్యూగా 2 గంటలు లేచేస్తాను, 3 గంటలు లేచేస్తాను. నేను ఇవాళ చేసుకుని 5 గంటలకల్లా చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి రావడం లేట్ అయ్యింది. ఇందాక మధ్యాహ్నం వచ్చాను, నేను బస్సుకు వచ్చాను. ఇవాళ పట్టుదలతో రావాలని వచ్చాను. ఇక నుంచి కంటిన్యూగా ఇంకా ప్రతి క్లాస్కి నేను రావాలని పట్టుదలతో ఉన్నాను. మా గురుగారు ఆశీర్వాదం చేయాలి, గురుగారు యొక్క చేతుల మీదుగా నేను వేరే ఒకటి ఓపెన్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాను. అది కూడా గురుగారు చెప్పినాను ఒకసారి. మళ్ళీ నా అభివృద్ధి కార్యక్రమం, డబ్బుల్లోని అభివృద్ధి కార్యక్రమం అన్నీ జరిపించాలని ఎవరు మనవి చేసుకుంటున్నాను. చిన్న మనవి సార్. పాట పాడతా సార్. దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా ఇస్వామణి బాబురో మన గురుస్వామి వచ్చరా. దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా మన విశ్వామణి బాబు గురు దీప వచ్చరయ్యా. 3 కోటి దేవతలను ముందుగా కొలిసినాము, నీ ఒక్క దేవుడని ఇప్పుడే తెలుసుకున్నాం.
ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిసినాము విశ్వమని గురుదేవుణ్ణి ఇప్పుడే తెలుసుకున్నాం మనసంతా ఇప్పేసి ఎదలన్నీ చెప్పేద్దాం స్వామి దేవుడు వచ్చినాడు రో చూడరో చూడరా విశ్వమని బాబురో వచ్చరా దేవుడు వచ్చినాడు రో చూడరా విశ్వమని బాబురో వచ్చరా 5 నిమిషాలలోన మన కళ్ళ ముందు పాము రావాలంటే పాములు వచ్చుచున్నది దేవుడు వచ్చినాడు రో చూడ విశ్వమని బాబురో వచ్చరా వాన రావాలంటే 5 నిమిషాల్లోన వాన వచ్చి నిలిసేను దేవుడు వచ్చినాడు రో చూడరా విశ్వమని బాబురో గురుదేవ వచ్చరా వాన ఆగమంటేను వాన ఆగుతున్నది 5 నిమిషాలలోన తగ్గకుండా నిలిచినయ్య దేవుడు వచ్చినాడు రో చూడరా ఎండ రావాలంటే ఎండ వచ్చుచున్నది దేవుడు వచ్చినాడు రో చూడరా విశ్వమని బాబురో గురుదేవ వచ్చడా శాలల్లో నీళ్ళు లేదు శాల నీళ్ళు కలవాలని చెప్పేసి అప్రమేశంగానే చేలో నీళ్ళు నిండుతున్నాయి వచ్చినాది చూడరా దేవుడు వచ్చినాడు రో చూడరా విశ్వమని బాబు గురుదేవు వచ్చినాడు రామ్. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. కోటీశ్వర్లకు కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారి అసిస్టెంట్లకు ఇద్దరికి కృతజ్ఞతలు. హోటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. దాదాపు 2 సంవత్సరాలుగా గురువు గారి వీడియోలు ప్రతిరోజు కూడా వింటూ ఉంటానండి. ఎప్పుడైనా ఇబ్బంది అనిపించినప్పుడు, కొంచెం ఏదన్నా కంగారుగా అనిపించినప్పుడు ఆ వీడియోలు వింటూ ఉంటాను. ఇది 3వ క్లాస్ అండి నేను రావడము గురుగారి దగ్గరికి. గురుగారు నేను ఎస్సీ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ అండి, 2001 బ్యాచ్. తర్వాత ఈ 5 గురుగారు చెప్పిన తర్వాత 5x55 టెక్నిక్ ఫాలో అయిన తర్వాత దాదాపు 30,000 రూపాయల శాలరీ నాకు పెరిగింది. సూపర్ సూపర్. నా నిత్య జీవితంలో ప్రతి చిన్న విషయానికి ఏదైనా సమస్య అనిపించినప్పుడు, నెగిటివ్ థింక్ వచ్చినప్పుడు ఈ వీడియోలు వినడం వల్ల, క్లాస్ కట్టడం వల్ల ఎలా థింక్ చేయాలి, ఎలా మనం ప్రవర్తించాలి, ఎలా సమస్యలు సాల్వ్ చేసుకోవాలనేది ప్రతి క్వశ్చన్కి కూడా నాకు ఆన్సర్ దొరుకుతుంది గురువుగారి వీడియోల వల్లనూ క్లాసుల వల్ల. కాబట్టి నాకు ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంది. తర్వాత నేను ఇప్పుడు బిజినెస్ చేసుకొని ఇల్లు, కావాల్సిన ప్లాటు, తర్వాత బిజినెస్సు, విశ్వ కళ్యాణం అన్నీ కలుపుకొని దాదాపు 6 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాను. గురుగారి దీవెనల వల్ల నాకు అది ఖచ్చితంగా అచీవ్మెంట్ అవుతాను స్టెప్ బై స్టెప్ అనేది ఒక నమ్మకం కలిగిందండి. థ్యాంక్ యూ అండి. క్లాస్ చాలా బాగుంది. అరటిపండు వెలిచి నోట్లో పెట్టినట్టుగా ఎలాంటి బోర్ అనేది కనిపించదు. 1% కూడా బోర్ అనిపించదు. అంత ఇంట్రెస్టింగ్గా, ఎనర్జెటిక్గా ఉంటుందండి. కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. గురువు గారికి కృతజ్ఞతలు. గురువుగారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. నేను గురుగారి వీడియోలు చూసే ముందు నేను జీవాలు మేపుకుంటాను. 100 జీవాలు గొర్రెలు మేపుకుంటాను. నేను గొర్రెలు మేపుకుంటా అంటే నేను ఇల్లు లేదు ముందు. ఇల్లు మళ్ళా 2 లక్షలు ఉన్నదే స్టార్ట్ చేశాను. అది ఇల్లు గొర్రెలు నేను గురువుగారి క్లాస్కి పోవాలంటే జీవాలు ఇన్ని మేపలేను. జీవాలకు అవి ఎవరు లేరు. ఎట్లా జీవాలు తగ్గించాలని ఆలోచన చేస్తా అంటే 30 జీవాలు పెట్టి మొత్తం అమ్మేసినాను. అమ్మేసి ఇల్లు పూర్తిగా ఆడికి 3-4 లక్షలు వచ్చింది. 8 లక్షలు పెట్టి ఇల్లు కొని కట్టేసినాను. ఇల్లు రెడీ చేసినాను. ఇల్లు ఇంటి పని పూర్తి అయిపోయింది. ఇంట్లోకి గృహప్రవేశం అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు మళ్ళా వస్తా ఉన్నాం కదా. నేను మామూలుగా నేను టార్గెట్ నెలకు 1 లక్ష రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాను. అట్లా నెల టార్గెట్ పెట్టుకుంటా అంటే అట్లా 3 నెలలకు 3 లక్షలు వచ్చింది. ఎంత వచ్చిందా? 3 లక్షలు సార్. వెరీ గుడ్, సూపర్. ఇంతకుముందు 3వ నెలలో క్లాస్కి వచ్చాను 30వ తేదీ. ఆ రోజు
చెప్పలేక గమ్మున వెళ్ళిపోయినాను. 2వ క్లాస్కి ఇప్పుడు వచ్చినాను. ఆ రోజు జరిగింది. మళ్ళీ క్లాస్కి పోయిన తర్వాత నాకు కాళ్ళు సలుపులు ఉండేది. అప్పుడు కాళ్ళు నడలంటే సలుపు చచ్చికట్టు ఉండేది. నేను రోజు అబ్జర్వేషన్ చేస్తుంటే సార్ కళ్ళే అబ్జర్వేషన్ సార్ వచ్చాడు. సార్ కొన్ని కాళ్ళకు మా పాదాలు ముఖ్యంగా కాళ్ళు సార్ ఇంకొని దాన్ని పెట్టిన కాళ్ళు నా ఈపు మీద పెట్టినాడు. అప్పుడు నాలోంటి నల్ల దూత మాత్రం అంతా బయట వెళ్ళిపోయింది. ఆ మనిషి అంటే కాలు తలుపులు ఏం లేవు, అన్నీ బాగా రెడీ బాగా అయిపోయినావా? అన్నీ బాగా అయిపోయినాయి. ఇప్పుడు ఆ గొర్రెలు మేపంగా ఈ ఎండాకాలం వాన లేదు. 3వ నెలలో 4వ నెలలో మేపు లేకనంటే మేఘాలు వచ్చినాయి. అంత లెక్కల పిడుగులు కూడా అంత నష్టాలు అవుతున్నాయి కదా. అందుకని వాన వచ్చి మేఘం వర్షమా అన్నిటికీ కృతజ్ఞతలు, మేఘానికి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. నాకు వాన రావాలి, గాలి తోలకూడదు, పిడుగులు పడకూడదు, వాన మడి పుల్లు బురద పైనటిగా పడాలి అని చెప్పాను. గాలి లేదు, పిడుగులు లేవు సార్. వాన పోయేసింది తొలి రోజు పోయింది. అట్లా మళ్ళా గడ్డి వాడిన తర్వాత మళ్ళా రోజు మేఘం ఏర్పడింది. మాకు ఉత్తరం పక్క కొండ పెద్ద పర్వతం ఉంది సార్. పర్వతం మీద దోనపేట గంగమ్మని ఉంది. ఆయన మామూలుగా నేను మొక్కుతా అంటాను, ఉత్తరం ఆయన తలుచుకొని ముందు వాన వస్తానండి ఈ సబ్జెక్ట్ తెలియక ముందు. ఇప్పుడు మళ్ళా ఒకరోజు పిడుగులు బలంగా వస్తాయంటే విశ్వమా ఏమంత ఉగ్రరూపం తగ్గి వాడు పిడుగులు వద్దు వాన మడికి ఇవ్వడు అంటే పిడుగులు అటుగా నిలిచిపోయింది సార్. ఈ పిడుగులు నిలిచిపోయి వాన మడికి పోసిపోయింది సార్. బాగా సార్, అద్భుతం సార్. ఈ కోటీసులకి, ఈ ధనవంతులకి, విస్మని బాబు గారికి అందరికీ కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్కి రావడము ఫస్ట్ టైము. హలో, నేను ఈ క్లాస్కి రావడం ఫస్ట్ టైము. నేను మన అనంతపురం పోవాలనుకుంటే పోలేకపోయినాను. ఈరోజు రావాలి నిన్న అనుకున్నాను. ఏమనుకున్నా, ఈరోజు బిజినెస్ కనీసం ఒక 50,000 నా బిజినెస్ అయితే ఖచ్చితంగా రేపు పోతాను అని అనుకున్నాను. ఖచ్చితంగా 50,000 దాటిపోయింది బిజినెస్ అయితే. ఖచ్చితంగా రావాలని పొద్దున్నే వచ్చేసినాను. దాటేసింది. పొద్దున్నే బస్ స్టాండ్కి వచ్చాను. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత బస్సు లేదు, అక్కడ మిస్ అయిపోయింది. మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేదానికి అక్కడి నుంచి ఒక బస్సు మారి రావాలి. నేను బస్సులో వచ్చేటప్పుడు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత నేను దిగాలిగా ఒక కారు ఉండాలి, నేను కారులో పోవాలి అనుకున్నా. నువ్వు దిగే టైం కరెక్ట్గా కారు నువ్వు ఎక్కిన తర్వాత మిగతా ప్యాసింజర్లు ఎక్కేసినాను. అది అందులో కొత్త కారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టినారు. నేను దీనిలోకి రావడం మా బ్రదర్ ఉన్నాడు. మా బ్రదర్ చెప్పాడు, నా బిజినెస్ కొంచెం డల్గా ఉందంటే ఇది ఈ విధంగా చేయని. మా బ్రదర్ కూడా మన ఇంతకుముందు అనంతపురం క్లాస్కి ఉంది, నన్ను కూడా రమ్మన్నాడు. నేను అప్పుడు పోలేకపోయినాను. ఇప్పుడు కంపల్సరీ రావాలని నేను ఆలోచనతోనే పోయిన నెలంతా బిజినెస్ అయితే ఏం లేదు. నిన్న నాకు 1వ తేదీ కావాలని ఖచ్చితంగా పోవాలని అనుకుంటే ఖచ్చితంగా 50,000 కనీసం బిజినెస్ అయిపోతే నేను ఖచ్చితంగా పోతాను అనుకునే కరెక్ట్గా దాటిపోయింది. 50,000 జరిగింది. ఇది ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. విష్ణుమణి బాబు గారికి, గురుగారికి ధన్యవాదాలు. ఇదే ఫస్ట్ టైం నేను క్లాస్కి రావడం. అనుకునేది జరిగింది. కొత్త కార్లు వచ్చాను. క్లాస్ సూపర్గా ఉంది, చాలా బాగుంది క్లాస్. ఇక్కడైతే మళ్ళీ రావాలి కూడా అనిపిస్తుంది. బిజినెస్ పక్కన పెట్టేసేసి ముందు క్లాస్ విన్న తర్వాత మళ్ళీ బిజినెస్ అనిపిస్తుంది. బిజినెస్ తర్వాత క్లాస్ అనిపించాలి. అప్పుడు బిజినెస్ పక్కన పెట్టేసి క్లాస్ చూడాలనిపిస్తుంది. వచ్చిన కోటేశ్వరులు, ధనవంతులకి అందరికీ కృతజ్ఞతలు. గురువు గారికి కృతజ్ఞతలు, ఆయన పాదాభివందనాలు. మేడం గారికి కృతజ్ఞతలు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నేను ఉగాది పండుగ రోజు క్లాస్కి వచ్చినాను. వచ్చిన పోయిన వెంటనే మంగళవారం, సోమవారం నేను బుధవారం డబ్బులు లేదనుకున్నాను నా దగ్గర. నాకు ఎలాగైనా డబ్బులు రావాలనుకున్నాను. ఆ రోజు సాయంకాలానికి నాకు 25,000 నా అకౌంట్లోకి వచ్చి పడినాయి. నేను కట్రాయి కొడతాను సార్. పని బాగా సాల్వ్ చేయను సార్. నేను ఇంట్లోనే ఉండిపోయినా పని బాగన్నా. మా భార్య ఎలాగైనా నువ్వు ఎందుకు ఇంట్లోనే ఉండవు, పని ఇవ్వాలని రోజు రచ్చు నాకు. నేను ఎలాగైనా డబ్బు వస్తుంది నీకు ఎందుకో, నేను ఇంట్లోనే ఉంటాను, నువ్వు ఎందుకు నన్ను అరిచేది. నేను ఎలాగైనా యశమరు గురువు గారు చెప్పినారు నీకు పని ఇవ్వద్దని అన్నాడు. నాకు చెప్పినాడు, నేను పాను పనికి, నాకు కష్టం ఎక్కువగా ఉన్నది, నేను పాను అని చెప్పాను. సరే అని చెప్పి 2 రోజులు గుమ్మున అనిపోయాను. మళ్ళీ ఇంకోసారి అనుకొని మళ్ళీ 25,000 పడింది సార్ నాకు. మళ్ళీ 25,000 వచ్చి పడింది సార్ నాకు. మళ్ళీ అనుకొని సరే మడికి వస్తున్నాను సార్. నేను 1.5 ఎకరా మడి నాటినాను. వాన అంటే ఫస్ట్ మడికి వచ్చినప్పుడు
మడి కోసినప్పుడు వాన ఏం లేదు సార్. మడి కోసేసినాము 30 మూటలు వచ్చినాయి సార్. రెండోసారి వాన దిగేసింది సార్. దిగేసింది వాన ఇసమని గురుగారు సిక్తుంటే వాన రాకూడదు. నేను మడి కోసినాక వాన రాకూడదన్నా వాన అనేది రాలేదు సార్. మళ్ళీ మడి కోయినాక సార్ మళ్ళీ వాన అంటే వాన సార్. మడి కోయినాక రావద్దాను నేను. మడి కోయినప్పుడు ఇంతవరకు వాన నిలిచిన లేదు సార్. వాన పడతాను సార్. రోజు పడతాను సార్ వాన. నిన్న అనుకున్న సార్ నేను పొలం కాలం సార్ ముందు చెప్పినాను. పొలం 4 ఎకరాలు అయ్యింది సార్ నాకని. అది 2 ఎకరాలే చేస్తానని చెప్పినారు సార్. మొన్న శుక్రవారం నడిపోయింటే ఆఫీస్ కాడికి ఇంక 2 ఎకరాలు ఎలాగైనా అనుకున్నాను సార్. మళ్ళీ నిన్న శనివారం నడిపినాను సార్. మళ్ళీ సార్ ఎలా ఉంటే నాకు ఇష్టమని గురువు నాకు దీవుని ఉంటే నాకు ఎలాగైనా అది కూడా నాకు వచ్చేయాలి నా చేతికన్నా. అడవి మా భార్య పేరుతో కావాలి సార్ అని నేను అది కూడా మళ్ళీ ఒకే అయిపోతుంది. నువ్వేం టెన్షన్ పడతలే మేము చేస్తామని చెప్పినారు సార్ వాళ్ళు. అయిపోతుంది అది అయిపోయింది సార్. ఇప్పుడు మా భార్య సార్ పని పోవాలని చెప్పి ఒకటే రచ్చు సార్ నాకు. మా గురువు గారనే పని పోను నీ అలాగే నా డబ్బు వస్తుంది. నేను ఎలాగైనా ట్రాక్టర్ కొనాలనుకున్నా సార్. ఇంకో క్లాస్కి వచ్చారు ట్రాక్టర్ కొనాలనుకున్నాను. నేను ఎలాగైనా ట్రాక్టర్ కొని ఆ కోటిసుకుని నేను అనుకున్న పని సాధించుకొని సక్సెస్ అయ్యి క్రమ ప్రకారం చేసుకుంటా సార్. నేను అన్నీ చేసుకుంటున్నాను. ఒక్కోసారి మా భార్యతో కొంచెం ప్రాబ్లం వస్తుంది అంతే సార్ నాకు. మా భార్య ఏమంటే నువ్వు పని వాళ్ళది ఇంట్లోనే ఉండవే, నువ్వు ఇంట్లో ఉండవే, నీకు ఎలా వస్తుంది డబ్బులు, నువ్వేమో చేస్తున్నావు, బయట అప్పు చేస్తున్నావు అంటుంది సార్. లేదు నేను అప్పు చేయలేదు, నేను ఏది తప్పు చేయలేదు, నేను ఏదో నా దేవుడు నాకు మా గురువు గారు ఇస్తున్నాడు. ఎలాగొస్తావు నాకు తెలీదు, వస్తా ఉంది, నేను పెడుతున్నాను, నీ గ్రూపులు కూడా కట్టుకుంటాను, నీకు ఎందుకు ఇబ్బంది అని చెప్పినా సార్. నేను ఆ మాట చెప్పే లోపల అట్ట కాదు, నువ్వు ఏదో చేస్తున్నావు, నువ్వు అప్పులు చేస్తున్నావు, అప్పు నేను చేయలేదు మే అప్పు నిప్పని చెప్పినారు సారు. అప్పు జోలికి నేను పాలేదు, ఎలాగొస్తావు నాకు తెలీదు, వస్తా ఉంది, నేను చేస్తానని చెప్పినాను సార్. ఇప్పుడు ఆ పటాకి అయితే నాకు అది తొందరలో వచ్చేయాలి. ట్రాక్టర్ కొనాలి సార్, కొత్త ట్రాక్టర్ కొనాలి సార్, కొత్త ట్రాక్టర్ కొనాలి. నేను రాయి కొడతాను, బిజినెస్ మనసులో పెట్టి పని చేయాలి సార్. నేను అన్నీ మీ దీవులు చల్లగా నాకు ఉండాలి. వెళ్ళినప్పుడు నేను 10 సార్లు క్లాస్కి వస్తాను సార్. నాకు క్లాస్కి నేను అటెండ్ అవుతాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను క్లాస్కి ఆడైనా సరే క్లాస్కి అటెండ్ అవుతాను. నాకు ఇష్టమైన గురువుగారు నాకు ఎల్లప్పుడూ దేవుడు మారితే నాకు సహాయపడతాడు. ఇస్మాని బాబు ఇస్మానికి చాలా దగ్గర కనెక్ట్ అయిపోతాను నేను. నాకు ఆరోగ్యంగా అంటే సార్ జ్ఞానం చేసినప్పుడు అంటే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి సార్ నాకు. ఆ ఒళ్ళు నొప్పులు కూడా నాకు రాకూడదు, కాళ్ళు చేలు సలుపులు అవి కూడా రాకూడదు అన్నా సార్. రాలేదు సార్. ఇప్పటికి చెప్పినాను, ఎవరో ఫ్రెండ్ ఉన్నారు సార్ ఆ సుండిబుల్లో ఆయన, ఆ వారు కూర్చున్నారు సార్ ఆయన చెప్పిన ఈ మాటతో సార్ నాకు ఈ మాటతో జ్ఞానం చేయడం ఒళ్ళంతా సలుపులు వస్తున్నాయి, అదేదో తూగినట్టుగా ఉండదు నాకు అని చెప్పి గురుగారు చెప్పినారు కదా మనకు, నువ్వు ఎందుకు అట్లా ఆలేస్తున్నావే, అది రాదని చెప్పాను. ఆ మాటతో ఆ పొద్దున రాలేదు సార్ నాకు. సంతోషంగా హ్యాపీగా నా కూతురు అందరూ నా బిడ్డలు అందరూ ఆరోగ్యంగా చల్లగా సంతోషంగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధనవంతులు కోటీశ్వర్లకి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మాకు హిత బోధన చేస్తున్న విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. యాక్చువల్లీ మేము ఉగాది రోజే రావాలా అని ప్లాన్ చేసుకున్నాం. ఈ రోజు రావాలా అని ఖచ్చితంగా అనుకున్నాం, బట్ ₹1 ఇంట్లో లేదు. బట్ అనుకోకుండా హఠాత్తుగా ఒక ఇంజనీర్ వచ్చి మీ అకౌంట్లో చూసుకోండి డబ్బులు పడింది అన్నారు. నేను మా అమ్మ ఇద్దరికి కలిపి డబ్బులు లేదు అనుకుంటే అక్షరాల ₹15,000 మా అకౌంట్లో పడింది, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇదొకటి. ఇంకొకటి వచ్చి నేను మీ వీడియోస్ ముందు చూడకుండా మా అమ్మకు గుడి చుట్టమనింది. గుడి చుట్టి వస్తుంటే అప్పుడు మా పెద్దమ్మ చెప్పింది, ఇలా నేను 10 రోజులు అబ్రివేషన్ చేసినాను, మీ మమ్మీకి 12 లక్షలు కావాలంటే 10 రోజుల్లోనే అడ్జస్ట్ అయింది, ఒక్కసారి ట్రై చేయనింది. గుడి చుట్టుకొని వచ్చి నా బండి ఆ రోజు ముందు రోజు బ్యాటరీ డౌన్, సెల్ఫ్ ఎత్తదు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు సెల్ఫ్ ఎత్తలేదు. గుడి బయట వస్తుండగా గోపురం దగ్గర అనుకున్నా, సరే నేను ఈ విశ్వాన్ని నమ్మాలి అనుకుంటే విశ్వమణి బాబు గారు ఉన్నారు అంటే నా బండి ఇప్పుడు సెల్ఫ్ ఎత్తల్లా అనుకున్నా, సెల్ఫ్ ఎత్తల్లా అనుకున్నా, ఎత్తాలి అనుకున్నా. వచ్చిన స్టాండ్ ఎత్తిన ట్రైల్ వేద్దాం అనుకున్నా, జస్ట్ అట్లా క్లిక్ ఇచ్చిన సెల్ఫ్ ఎత్తింది బండి. ఆ రోజు డిసైడ్ అయినా, బట్ ఇంతవరకు నేను అఫర్మేషన్స్ చేయలేదు. రేపటి నుంచి ఖచ్చితంగా చేస్తాను. చేసి ఎగ్జాక్ట్గా ఒకే నెలలో తిరిగి నేను జాబ్తో మీ ముందు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. క్లాస్ చాలా చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఇక్కడ ఇచ్చేసిన మాకు సహకరించిన ప్రతి ఒక్క మేనేజ్మెంట్కి, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. కోటేశ్వరికి, ధనవంతులకి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి నా కృతజ్ఞతలు. నా చుట్టూ ఎవ్వరు నాతో మాట్లాడినా నెగిటివ్గానే వినపడడం. నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా నాతో అట్లే బిహేవ్ చేస్తున్నారు. బట్ 1 మంత్గా
మా ఆయనతో సహా మా అత్త వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు నాతో మంచిగా ఉన్నారు, బాగున్నారు. నేను అనుకున్నది ప్రతి ఒక్కటి ఫాస్ట్గా జరుగుతుంది. సూపర్. నేను 1 ఇయర్గా నేను అప్పులైపోయాము, మేము బాగా బతికామండి. నాకు తెలీదు, ఎలా బండిలో పోవడం కూడా తెలియదు, బస్సులో పోవడం కూడా నాకు తెలియదు. మా ఆయన కారు పెట్టి పంపిస్తాను డ్రైవర్. అలాంటిది ఇప్పుడు నేను ఒక్కరు కారులో వెళ్తున్నాను, ఒక్కరు దీంట్లో బతుకుతున్నాను. బట్ ఈ 1 మంత్గా నా చుట్టూ అన్ని పాజిటివ్గా జరుగుతున్నాయి. నేను ఐఎమ్ ఏ రిచ్, నేను కోటీశ్వరాలు ధనవంతురాలు అవుతానని నాకు చాలా నమ్మకం ఉంది. మా పెద్ద అబ్బాయి ఏమంటాడు తెలుసా, ప్రతిసారి డాడీ మమ్మీ ఏమన్నా అంటే జరుగుతుంది డాడీ, మమ్మీ చెప్పినట్లు చేయి డాడీ అని. మా పెద్ద అబ్బాయి ఎంత ఈసారి 6th స్టాండర్డ్ అండి. ప్రతి ఒక్కటి నేను చెప్పింది జరుగుతుంది మా ఇంట్లో. విశ్వమణి బాబు నిజంగా నాకు కనెక్ట్ అయినారండి. నాకు వాన వస్తూ ఉంది, నాకు మిరకాయల ధనాలు బయట వేసాను. నేను బయట బజార్కి వచ్చేసాను, మా చెల్లి వాళ్ళ ఇంటికే పోయినా. వాళ్ళ ఇంట్లోనే చెప్పాను, మా చెల్లి వాళ్ళ ఇంట్లో అరుణ నిజంగా విశ్వమణి బాబు గారు ఉన్నారంటే వాన పడకూడదు, ఇంటి వరకు పోయేంత వరకు. నిజంగా అండి వాన పడలేదండి. ఇది మాత్రం నా జీవితంలో జరిగింది, నేను నమ్ముతాను. ఖచ్చితంగా నేను కోటీశ్వరాలు నేను అనుకుంది సాధించి మా ఆయన్ని మా ఫ్యామిలీని తీసుకొస్తారండి. థ్యాంక్ యూ. క్లాస్ చాలా బాగుంది, ఇక్కడున్న వాళ్ళందరూ చాలా బాగా చెప్పారు, నాకు హ్యాపీగా అయింది. నాకు కూడా ఫీలింగ్ వచ్చింది. మీరు వీడియో తీసిన మీకు ఆ అన్నకి ఇద్దరికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను అన్న. నిజంగా చాలా బాగుంది, మీరు బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు, ధనవంతులకి కోటీశ్వరులందరికీ కృతజ్ఞతలు. నేనున్నాను, నువ్వు భయపడుకో. రాకపోతే దగ్గరికి రా, ఏం భయపడుకు, నువ్వు ఏం కాదు, నీకు అన్ని మంచి. నాకు గురువు గారి దగ్గరకు వచ్చిన నుంచి అన్నీ మంచిగా జరుగుతున్నాయి. వెరీ గుడ్. భయపడుకో, భయపడుకో. దుఃఖాన్ని తీసే మన సబ్జెక్ట్ లేదు, నవ్వడం మాత్రమే మన సబ్జెక్ట్. తీసే దాన్ని కంట్రోల్ తెచ్చుకో. అది మన సబ్జెక్ట్ ఒకటి, నవ్వు మాత్రమే, ఇంకేం ఉండదు మంది. మా అబ్బాయికి బండి కావాలనుకున్నాను, కానీ అందరూ ఎవరు చూసినా కానీ తీసేయద్దు అన్నారు సార్. చేతిలో 10 వయసులు లేదు నాకు. నాకు బండి కావాలి అన్నాడు సార్. అనుకోకుండానే బండి తీసుకున్నాడు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన ప్రతి క్లాస్కి వచ్చినప్పుడల్లా నాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి సార్. అనుకునేదల్లా నెరవేరుస్తున్నాను సార్. వెరీ గుడ్, సూపర్. ఏది అనుకున్నా జరుగుతున్నాయి. అవును సార్. హ్యాపీగా ఉండాలి. నువ్వు ఎందుకు బాధపడేది? కానీ వాళ్ళు అంటారు సార్, నీకు ఏం లేదు కదా, ఎలా వస్తుంది? అవి అంతా వాళ్ళకి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎలాగైనా చేసుకుంటాను, నేను గొప్పదాన్ని అవుతాను అని చెప్పాను సార్. కానీ నీకు ఎలా వస్తుంది, ఏం చేస్తావు అంటారు సార్. నేను ఇవన్నీ చేసుకుంటుంటే నీకు పిచ్చి పట్టిందిలే, మెంటలు వచ్చింది, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది అని అందరూ పిచ్చిది అంటున్నారు సార్. వాళ్ళు అనుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళు, నీకెందుకమ్మా? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటానే ఉంటుంది. అనుకోనిలే, నాకేం పిచ్చలేదు, మీరే పిచ్చోళ్ళు అని చెప్తాను సార్. ప్రతి వాళ్ళు అట్టే అంటారు సార్, మా సార్ వాళ్ళు కూడాను. ఇంకేం లేదు సార్, మా అబ్బాయికి మంచి జాబ్ వస్తే బాగుంటే అంతే సార్. మీ ఆశీర్వాదం ఉండాలి. ఎప్పుడు ఉంది నీకు? ఈసారి వచ్చేలా ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. ఇక్కడ భోజనాలు అందరికీ బాగున్నాయి సార్. మీకు కృతజ్ఞతలు సార్, అందరికీ కృతజ్ఞతలు.